రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ చిదంబర్ లైవ్ లో అందిస్తారు. చిదంబర్, మనం ఒక సినిమా పాట మనం చూస్తున్నాం. అందులో అంతా నా ఇష్టము, అడిగేది ఎవడరా నా ఇష్టం అని ఒక సాంగ్ ఉంటుంది. సేమ్ అదే తరహా ఆలోచన విధానం కానీ అలాంటి వ్యవహార శైలి ఇవాళ జేసీ ప్రభాకర్ రెడ్డి పూర్తి స్థాయిలో దాన్ని తను అంటే దాన్ని అన్వయించుకొని అలానే వ్యవహరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే ఏదైతే 31st నైటు ఏదైతే మహిళలకు 31st నైట్ పార్టీ ఇస్తానంటూ తను చేసిన వ్యాఖ్యల మొదలు ఇవాళ ఉదయం ఏదైతే ఆయనకు సంబంధించిన బస్సులు తగలబడ్డానికి కారణము బీజేపీ నేతలే. బీజేపీ ముఖ్యంగా అందులో ఏదైతే మాధవీలత ఆ రోజు మాట్లాడారో అది దాని కంటిన్యూషన్లో మాత్రమే బస్సులు తగలబడ్డాయి అంటూ, అదే సందర్భంలో గతంలో వైసీపీ పెట్టిన బాధల కన్నా ఇవాళ బీజేపీ పెడుతున్న ఇబ్బందులే ఎక్కువగా ఉన్నాయంటూ తను మాట్లాడిన పద్ధతి ఇవన్నీ చూస్తే మాత్రం తను ఏం మాట్లాడినా ఎలా వ్యవహరించినా ఎవరు తను అడిగేవాళ్ళు లేరన్నట్టుగానే తను వ్యవహరిస్తున్న తీరైతే ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ముఖ్యంగా చూస్తే నిన్న జరిగిన ఇష్యూ ఏంటి అంటే ఏదైతే ఆయన 31st నైట్ మహిళలకు సంబంధించి వాళ్ళకి స్పెషల్గా న్యూ ఇయర్ పార్టీ ఇస్తున్నాను, కేవలం మహిళలు మాత్రమే హాజరవ్వాలని తను పిలుపునివ్వడము. ఆ పిలుపునిచ్చే క్రమంలో ఏదైతే ఆ పార్టీ ఏర్పాటు చేసిన పెన్నా నది తీరం ఏదైతే ఉందో అక్కడ ఎక్కువ శాతము గంజాయి బ్యాచ్లు, బ్లేడ్ బ్యాచ్లు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఒకవేళ నిజంగానే మహిళలకు అప్పుడు వచ్చినప్పుడు లేటు నైట్ ఎవరైనా చేస్తే దానికి బాధ్యులు ఎవరంటూ మాధవీలత గతంలో ప్రశ్నించడం కానివ్వండి, అటువైపు వెళ్ళకపోవడమే మంచిది అంటూ తను ఒక హితూ పలకడం కానీ జరిగింది. దీనికి తోడు మరొక బీజేపీ నేత యామిని శర్మ కూడా దీనికి సంబంధించి స్పందించారు. ఒకటి న్యూ ఇయర్ పార్టీలు అన్నవే మన సంప్రదాయం కాదు, అలాంటి సందర్భంలో మహిళలు ముఖ్యంగా అర్ధరాత్రి పూట అక్కడికి వెళ్ళడం అన్నదంతా శ్రేయస్కరం కాదంటూ తను చేసిన వ్యాఖ్యలు. నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన బస్సులు తగలబడే నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఎవరైతే ఈ మొత్తం ఇష్యూకి కేంద్ర బిందువుగా మారిన మాధవీలత ఉందో ఆమె వృత్తికి సంబంధించి కానివ్వండి, ఆమె సినిమా రంగం నుంచి రావడంతో తన నీతులు మాకు చెప్పేది అంటూ తను చేసిన వ్యాఖ్యలు ఇవాళ తీవ్ర దిమారాలను పార్టీగా ఉన్న టీడీపీ పార్టీ మధ్య ఒక చిచ్చు పెట్టడానికి కూడా కారణంగా మారినట్టుగా మనం చూడాల్సి వస్తుంది. ఇప్పటికే బీజేపీ నాయకులు ఒకరొకరుగా రెస్పాండ్ అవ్వడం ప్రారంభించారు. ఏదైతే మాధవీలత మీద చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, అందులో ముఖ్యంగా బీజేపీని టార్గెట్ చేస్తూ తను చేస్తున్న వ్యాఖ్యలు నిన్న ప్రెస్ మీట్ లో తను మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారినే బెటర్ గా ఉండేవాడు, బీజేపీ అంతకన్నా హీనంగా ప్రవర్తిస్తుంది, అందులో ముఖ్యంగా తను నన్ను 300 బస్సులు ఆపిన ఇబ్బంది పెడితే ఇది డైరెక్ట్ గా బస్సులు తగలబెట్టేంత ధైర్యం చేస్తున్నారు అంటూ బీజేపీని కార్నర్ చేసే విధంగా తను మాట్లాడడం. వీటిపైన బీజేపీ పార్టీ రెస్పాండ్ అవుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే జేసీ ప్రభాకర్ రెడ్డిని ఒకవేళ కట్టడి చేయకపోతే తన మాటల విషయాలు కానివ్వండి, అతను మాట్లాడుతున్న కానీ కూటమికి ఇబ్బందికర పరిస్థితుల్లో తలెత్తే అవకాశం ఉందని మాట్లాడడంతో పాటు గతంలో మనం చూసాం ఇంతకు ముందు కూడా ఈయన చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పదంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే దీన్ని లీడ్ చేస్తున్నారో ఆయన ఖచ్చితంగా దానికి చంద్రబాబు నాయుడు దీనికి రెస్పాండ్ అవ్వాలని చెప్పడం కానివ్వండి, రెస్పాండ్ అవ్వడంతో పాటు దీన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నట్టుగానే ఇప్పటికి బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్ చిదంబర్.